సబ్స్క్రైబ్ చేయండి మరి ప్లీజ్. భారత్ మాతా కీ జై. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిత్రసాల్ కల్స్ బి ద మోస్ట్ అడ్వాన్స్. అండ్ ఐమ్ హియర్ బ్యాక్ విత్ ద న్యూ రివ్యూ ఆఫ్ తండేల్ గ్లిమ్స్. సో ముందుగా దాని గురించి మాట్లాడుకుంటే మన అన్న వచ్చేసినాడు అండి. సో ఎందుకంటానంటే ఈ మాట, సో చాలా రోజుల నుంచి లైక్ మన నాగ చైతన్య గారికి కావచ్చు, లైక్ అఖిల్ గారికి కావచ్చు, ఇద్దరికి సినిమా అనేవి హిట్స్ అనేవి రావట్లేదు. అండ్ సో పాస్ట్ బ్యాక్ టు బ్యాక్ అనేవి ఫ్లాప్స్ రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఏంటి అంటే లైక్ వాళ్ళిద్దరి రాబోయే సినిమాలు ప్రతి ఒక్కటి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా మూవీస్ అఖిల్ గారి అయితే చాలా మూవీస్ సో యావరేజ్ కానీ ఫ్లాప్ తో టాక్ తో నడిచిపోయాయి. అఖిల్ గారి కానీ నాగ చైతన్య గారి కానీ లైక్ మూవీస్ అనేవి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ కమింగ్ టు బ్యాక్ ఆఫ్ దిస్, మన తండేల్ మూవీ గురించి మాట్లాడుకుంటే, సో ముందుగా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సీన్ నాకు చాలా అట్రాక్ట్ చేసింది. సముద్రం మీదుగా ఫాస్ట్ గా వెళ్తూ కెమెరా షిప్ ని చూపించిన తర్వాత వెంటనే బ్యాక్వర్డ్ లుక్ ఆఫ్ నాగ చైతన్య గారిని చూపిస్తారు. సో అది చాలా అంటే చాలా గ్రేసింగ్ గా కనిపించింది అండ్ రగ్గుడ్ లుక్ గా కనిపించింది బ్యాక్వర్డ్ నుంచి కూడా. అండ్ కమింగ్ టు బ్యాక్ ఆఫ్ అండ్ ఆల్సో ద అడిషన్ ఆఫ్ కలర్స్ ఆల్సో చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మనకు సముద్రం ఎదురుగా లైక్ సో నాగ చైతన్య గారిని బ్యాక్వర్డ్ చూపిస్తూ ఎదురుగా సూర్యుడిని పెడుతూ అండ్ కమింగ్ టు బ్యాక్ ఆఫ్ అంటే నాగ చైతన్య గారిని సూర్యుడితో పోలుస్తున్నట్టు ఒక సీన్ అనేది చాలా అందంగా వచ్చిందని అనుకుంటున్నాను. అంటే పోల్చినాడని చెప్పలేం, సో ఆ రేంజ్ లో చూపించడానికి అనుకోవచ్చు. సో దాని తర్వాత ఏంటి అంటే, సో రగ్గుడ్ లుక్స్ అండి, లుక్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా నచ్చాయి. సో నాకు రగ్గుడ్ లుక్స్ అంటే చాలా ఇష్టం. సో అలా చూసుకుంటే చెవుకి కమ్మ పెట్టుకొని సో దాని తర్వాత ఏంటంటే గడ్డం బియర్డ్ అనేది ఫుల్ గా పెంచేసుకొని సో రగ్గుడ్ లుక్ తో కనిపించాడు. సో అది కూడా చాలా బాగుంది. అండ్ అట్ ది సేమ్ టైం అంటే ఒక చిన్న పల్లెటూరు వ్యక్తిగా లైక్ చేతికి దారం కట్టుకొని సో అలా ఉండడం అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ రగ్గుడ్ లుక్. అండ్ ఒక విలేజ్ నుంచి వచ్చిన కుర్రాడ్లాగా పర్ఫెక్ట్ కనిపించాడు. అండ్ దాని తర్వాత వచ్చేసి మాట్లాడుకుంటే డైలాగ్స్ అండి, డైలాగ్స్ పర్ఫెక్ట్ గా స్టార్ట్ చేశారు. అదేంటంటే స్టార్టింగ్ నుంచి దద్దా అని ఒక గట్టి అరుపుతో స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ చేస్తాడు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేంటి అంటే, నుండి ఊడిపోయిన ఒక ముక్క మీకే అంతుంటే, నుండి ఊడిపోయిన ఒక ముక్క మీకే అంతుంటే ఆ ముక్కని ముష్టేసిన వాళ్ళ మాకెంత ఉండాలరా అని ఒక చిన్న డైలాగ్. సో పవర్ఫుల్ ఇంపాక్ట్ అనేది ఉంది. ఎందుకంటే సో పాకిస్తాన్ గురించి సినిమాలో చెప్తున్నట్టుంది. సో ఆ పాకిస్తాన్ గురించి చెప్తున్నప్పుడు సో ఆ పాకిస్తాన్ మన ఇండియానే ముష్టేసింది కాబట్టి సో దానికి సంబంధించి ఎలిగెంట్ గా ఆ ముక్కని ముష్టేసిన మాకెంత ఉండాలి. ఆ డైలాగ్ తోనే ఎలిగెన్స్, సినిమా యొక్క ఎలిగెన్స్ అనేది కనబడిపోతుంది. సో తండేల్ అనే చిన్న టైటిల్ కి సో సినిమా స్టోరీకి ఏంటి సంబంధం అని చెప్పి మనం సినిమా వచ్చాక తెలుసుకోవాలి. అండ్ సెకండ్ డైలాగ్ వచ్చేసి ఏంటి అంటే, సో పాకిస్తాన్ గడ్డ మీద నుండి చెప్తున్నాను, ఒక్కొక్కడిని బుగ్గి లేపి తుల్లా కొట్టేస్తాను ఒక డైలాగ్ ఉంటుంది. పవర్ఫుల్ డైలాగ్ ఫ్రమ్ నాగ చైతన్య గారు అని అనుకోవచ్చు ప్రెసెంట్ ఉన్న క్లిప్స్ తో. సో అది కూడా చాలా ఎలిగెంట్ గా అంటే లైక్ సినిమా తండేల్ సో దీనికి ఏంటి అనే ఒక క్యూరియాసిటీని అంటే కాన్ఫ్లిక్ట్ అనేది పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయగలిగినాడు సో గ్లిమ్స్ లో. అనే ట్రైలర్ వస్తే ఇంకా మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేది తెలుస్తాయి. సో ఏంటి అనేది మనకు ముందు ఇంకా టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ తెలుస్తుంది. అండ్ దాని తర్వాత ఏంటి ఎలా అనేది మనం చూసుకుంటే, సో కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే ఎవరెవరు ఉన్నారు ఏంటి అని దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాగ చైతన్య గారు. అండ్ ఐ ఆల్రెడీ టోల్ యూ రగ్గుడ్ లుక్స్ పర్ఫెక్ట్ కనిపించారు అండ్ మేకప్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ సో నాగ చైతన్య గారి కన్ను గుడ్డులో నుంచి ఒక సూర్యుని చూపిస్తూ ఉంటారు. సో అక్కడ సినిమాటోగ్రఫీ యొక్క వాల్యూ అనేది మనకు తెలుస్తూ ఉంటది అనమాట. సో దాని తర్వాత ఏంటి అంటే, సెకండ్ వచ్చేసి మన సాయి పల్లవి గారు, ద సెన్సిటివ్ అండ్ ద మోస్ట్ సైలెంట్ పర్సన్ అండ్ ద హీరోయిన్ ఆఫ్ ది టాలీవుడ్ అనమాట. ద సెన్సిటివ్ అండ్ ద మోస్ట్ సైలెంట్ పర్సన్ ఆఫ్ ది టాలీవుడ్ అండ్ ఆల్సో హీరోయిన్ అండ్ ద బెస్ట్ యాక్ట్రెస్. సో ఎందుకంటానంటే ఈ మాట, సో పర్ఫెక్ట్ గా నటిస్తారండి. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ స్టోరీస్ లో చూసుకుంటే లైక్ ఫిదా కావచ్చు, ఇంకొక మూవీస్ లో కావచ్చు, పర్ఫెక్ట్ ఒక లవ్ స్టోరీకి అర్థవంతమైన స్టోరీగా మార్చగలుగుతారంటే మనం సాయి పల్లవి గారిని ఎంచుకుంటే సో పర్ఫెక్ట్ స్టోరీగా మారిపోతుందని అనుకోవచ్చు లవ్ స్టోరీస్ లో అయితే. సో పర్ఫెక్ట్ యాక్టింగ్ అనేది చూపిస్తుంది. అండ్ సో బీజిఎం గురించి మాట్లాడుకుంటే మన డిఎస్పీ గారు అండి, సో ఈ గ్లిమ్స్ లో కొంచెం కీ రోల్ ప్లే చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సినిమాలో కాకుండా ఈ సినిమాలో కొంచెం ఏమైనా డిఫరెన్స్ కనపడింది అంటే కొంచెం డిఫరెన్స్ కనపడింది అనుకోవచ్చు. సో ఇంతకు ముందు సినిమాలు చూసుకుంటే కొంచెం తక్కువే. అండ్ ఆబ్వియస్లీ
లైక్ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ తో పోల్చుకుంటే కొంచెం బీజిఎం లో కొంచెం లాగ్ అయి ఉన్నారు అని అనుకోవచ్చు. సో దానికి సంబంధించి సో ప్రతి బీజిఎం అనేది పర్ఫెక్ట్ గా సినిమా వచ్చాక చూస్తే బాగుంటే లైక్ సినిమాకు ఒక యాడ్ వాల్యూ అనేది మనకు అర్థమవుతుంది. సో ఇంకో డైలాగ్ అనేది ఉంది, అది స్టార్టింగ్ ఆఫ్ ది గ్లిమ్స్ అనుకోవచ్చు. సో అది ఏంటి అంటే సో అట్ ది పర్ఫెక్ట్ టైమ్ ఆఫ్ మూమెంట్, సో దద్దా అనే డైలాగ్ తో స్టార్ట్ అయ్యి ఈసారి ఆటకి గురి తప్పేదే లేదు అని ఒక డైలాగ్ అనేది ఉంటుంది. సో పర్ఫెక్ట్ గురి తప్పేదే లేదేస్, ఇక రాజులమ్మ జాతరే గా రాశారనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇక రాజులమ్మ జాతరే, సో రాజులమ్మ జాతరతో సినిమా జాతర చేస్తారని మనకు సినిమా వచ్చాక తెలుస్తుంది. ఆ యాట మొదలైంది, ఇక గురి తప్పుతుందో లేదో సినిమా వచ్చాక తెలుస్తుంది. బొగ్గి లేపి తొళ్ళ కొట్టేస్తా. సో ఇక సినిమా కోసం వెయిట్ చేయండి. సో ప్లీజ్ టేక్ కేర్. సైనింగ్ ఆఫ్ మనీ. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి భయ్ ప్లీజ్. ఓకే, బాయ్.